అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమంగా పెట్టిన కేసులో ఆయనకి మధ్యంతర బెయిల్ రావటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా వారి యొక్క మద్దతుని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయటమే కాకుండా ఆయన చేసే న్యాయ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేస్తూ నిన్నంతా కూడా బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మరలా ఏదో ఒక కేసులో ఇరికించాలనే ఒక దురుద్దేశంతో అంతకు ముందు రోజు ఆయన మీద ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించబడిన మద్యం పాలసీలో ఏదో చిన్న చిన్న తప్పులు ఉన్నాయి అని చెప్పి మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద పలు అక్రమ కేసులు పెట్టి ఏదో రకంగా నిర్బంధించాలి ఆయనని చెప్పి తలంపుతో ఇట్లాంటి పిచ్చి కేసులన్నీ పెడతా ఉంది. దానికి ఉదాహరణగా గతంలో ఒక 4-5 కేసులు పెట్టారు. దాంతోపాటు నిన్న బెయిల్ వస్తుందేమోననే ఒక ఊహతో ముందుగానే మరో కేసు వారి మీద బనాయించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు చూస్తే గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం వ్యాపారంలో ప్రభుత్వాన్ని దించి ఏ రకంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమవుతుందో మనందరికీ తెలుసు. దీనికి గత 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న మద్యం మాఫియా వెనక, ఈ ప్రభుత్వ పెద్దల మద్యం మాఫియా వెనక ఎవరైతే సూత్రధారి పాత్రధారి ఉన్నాడో అదే వ్యక్తితో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణలు చేస్తూ ఒక దొంగ కేసు పెట్టించారు, ఒక తప్పుడు కేసు పెట్టించారు. ఆయనే ఈ వాసుదేవరెడ్డి. ఈ వాసుదేవరెడ్డి అనే అతను 2009 బ్యాచ్కి సంబంధించిన IRTS అధికారి, అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుంచి వచ్చిన అధికారి. ఈయనకి రాష్ట్రంతో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితుల మీద ఎటువంటి అవగాహన లేదు. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక కుట్రతో ఈ అధికారిని ఇక్కడ తీసుకురావటం, ఈయనకి అన్ని బాధ్యతలు APPCL MDగా అలాగే డిస్టిలరీస్ కార్పొరేషన్కి చైర్మన్గా ఈయన పెట్టి మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది అనారోగ్య పాలు కావడానికి, అలాగే దాదాపు 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయటం, ఈ దొంగ కేసులు పెట్టించడం అనేది దుర్మార్గం. ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పేదల రక్త మాంసాలని పీల్చి పిప్పి చేస్తూ ఈ మద్యం విధానం ద్వారా ఈరోజు దాదాపు 1,00,000 కోట్లకు పైగా తాడేపల్లి ప్యాలెస్కి ఆదాయం వచ్చింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పెరగకపోగా వీళ్ళ ఆదాయం మాత్రం పెరిగింది. దీనికి సూత్రధారి అయిన ఈ అధికారితో ఈరోజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న అధికారితో మరొక కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. దీని వెనక కుట్రని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేశారో గతంలో, అసలుకి ఈ అధికారి ఈయన APPCL కార్పొరేషన్కి MDగా ఉన్న అధికారి గత ప్రభుత్వం యొక్క మద్యం పాలసీ మీద, గత ప్రభుత్వంలో పాలసీలో తీసుకున్న నిర్ణయాల మీద ఈయన ఇప్పుడు కంప్లైంట్ చేయడం అనేది అందరూ బయట నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈయనకన్నా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కలాం రెడ్డి గారు, అలాగే ఇతర అధికారులు, అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి మంత్రుల మీద ఒక కింద స్థాయి అధికారి ఆ పాలసీని సమీక్ష చేయటం, ఆ పాలసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ
కేసు పెట్టడం అనేది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం యొక్క కుట్ర, మోసపూరిత వైఖరి, ఏదో రకంగా బురద జల్లాలనే ఒక ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో వీళ్ళు ప్రధానంగా చేసిన ఆరోపణలు ఏదైతే ఈ కొన్ని సంస్థలకి ఆర్డర్లు ఇచ్చేదానికి ఎక్కువ మొత్తంలో కొన్ని సంస్థలకే ఆర్డర్లు కట్టబెట్టారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పి వీరి ప్రధానమైన ఆరోపణ. ఒకసారి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న మద్యం పాలసీకి ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం పాలసీకి ఒకసారి ప్రజలు వ్యత్యాసాన్ని గమనించాలి. గతంలో కన్జ్యూమర్కి చాయిస్ ఉండేది. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతనికి కావలసిన బ్రాండ్లు కొనుక్కునే అవకాశం అందుబాటులో ఉండే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఎంపిక చేసిన సంస్థలు, వారికి లాలూచీ పడే సంస్థలు, వారి యొక్క బినామీ సంస్థలు, వారి అడుగులకి మడుగులెత్తే సంస్థలు, వాటికి మాత్రమే ఆర్డర్లు ఇస్తారు. వాటికి మాత్రమే ఆ మందులు మాత్రమే ఆ షాప్స్లో అవైలబిలిటీ ఉంటాయి. కస్టమర్కి ఎటువంటి చాయిస్ లేదు. ఓన్లీ ఇక్కడ సప్లయర్ చాయిస్. ఈ సప్లయర్ ఎవరయ్యా అంటే ఏపీబీసీఎల్. ఈ ఏపీబీసీఎల్కి మొత్తం ఎండి వాసుదేవరెడ్డి, అలాగే డిస్టిలరీస్ కార్పొరేషన్కి చైర్మన్ వాసుదేవరెడ్డి. అంటే వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకొని, బయట నుంచి తీసుకొచ్చిన అధికారిని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ప్రతిరోజు నిత్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మద్యం దుకాణాల్లో ఒక భారీ కుంభకోణం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. పేద ప్రజల రక్తమాంసాలని పీల్చి పిప్పి చేస్తూ రేట్లు పెంచడమే కాకుండా నాసిరకమైన మద్యాన్ని అందించడమే కాకుండా అందులో ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతకి అవకాశం లేకుండా మొత్తం కూడా ఒక ప్రైవేటు వ్యాపారం లాగా ప్రైవేట్ సైన్యంతో ఈ మద్యం మాఫియాని నడిపిస్తూ ఉన్నారు. మందు తయారు చేసేది వాళ్ళే, డిస్టిలరీస్ వాళ్ళవే, లేకపోతే మిగతా ఎవరైనా వేరే వాళ్ళే ఉంటే వారిని బెదిరించి అందులో వాటాలు లాక్కుంటారు. వీళ్ళ బెనామీ వ్యక్తులతో మొత్తం వ్యాపారం చేయిస్తూ ఈరోజు ప్రజల్ని అడ్డగోలుగా దోచుకుంటూ గత 4 సంవత్సరాలుగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పైగా ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి ఈ మద్యం డబ్బులు వెళ్ళాయి. దానికి మేము గతంలో కూడా చాలాసార్లు ఈ అధికారి మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న మద్యం వ్యవహారం మీద చాలాసార్లు మేము ప్రజలకు వివరించడం జరిగింది. వివిధ ఫోరంలో, అసెంబ్లీలో కూడా వీరి మీద మాట్లాడటం జరిగింది. కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆనాటి ప్రభుత్వం మీద ఒక కుట్రపూరితంగా ఈ వాసుదేవరెడ్డిని ఒక పావులాగా వాడుకుంటూ ఆరోపణలు చేయటమే కాకుండా కేసు నమోదు చేయాలనే ప్రయత్నం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక ట్రాన్స్పరెంట్గా ఆ రోజు ఒక కమిటీలను ఏర్పాటు చేయటం, ఆ కమిటీల ఆధ్వర్యంలో వారి రికమెండేషన్స్ ప్రకారం, లేకపోతే రకరకాల టెండర్ కమిటీ కానీ, ప్రైస్ అప్రూవల్ కమిటీ కానీ, ఇవన్నీ కూడా అధికారులు, చీఫ్ జస్టిస్లు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్, ఇట్లా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరినీ కూడా ఆ కమిటీల్లో ఏర్పాటు చేసి ఆ కమిటీల సిఫార్సుని ప్రభుత్వం అమలు చేసే విధంగా ఆ రోజు ఒక ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకుంటే, ఈరోజు మద్యం పాలసీ మొత్తం కూడా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం పాలసీ మొత్తం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన వ్యక్తులతో వ్యాపారం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన రేట్లకి మద్యం అమ్మే విధంగా తీసుకురావటం, వారికి కావలసిన కమిషన్లు, వారికి కావలసిన ఇవన్నీ కూడా అందిన తర్వాతే ఈరోజు ఆర్డర్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈరోజు ఏ మద్యం దుకాణానికి వెళ్ళినా వినియోగదారుడికి కావలసిన బ్రాండ్ అక్కడ దొరకదు. ఆంధ్రప్రదేశ్లో దొరికే మద్యం బ్రాండ్లు ఏవి ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దొరకదు. ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో దొరికే ప్రముఖ మద్యం బ్రాండ్లు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకవు. ఇది ఇక్కడ ఉన్న కిటుకు. వీరి అవినీతికి మూలం ఇక్కడ ఉంది. దాంతో వీరికి కావలసిన వ్యక్తులకు టెండర్లు కట్టపెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళు చేసిన ఆరోపణలు
ఒకసారి మనం చూసినట్లయితే ఈ ప్రివిలేజ్ ఫీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు అనేది ఒక ఆరోపణ. వాస్తవంగా గత ప్రభుత్వం ఒక విధానం తీసుకునేటప్పుడు ఉన్నతాధికారులు, ఆ రోజు అధికారులుగా ఉన్న అజయ్ కలాం రెడ్డి గారు, అలాగే ఇతర వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వారందరి యొక్క రికమెండేషన్స్తో తీసుకునేవారు. అందులో భాగంగా ఆనాడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీటి వలన ఈ ప్రివిలేజ్ ఫీ ఏదైతే ఉందో 8% ప్లస్ వ్యాట్, దీన్ని ఈ 6 టైమ్స్ యాన్యువల్ లైసెన్స్ ఫీ కన్నా ఎక్కువగా A4 కేటగిరీ షాప్స్లో కనుక అమ్మినట్లయితే దాని ద్వారా కొంత వారికి కొంత అడ్వాంటేజ్ ఉండేది. దీన్ని 2015-17 సందర్భాల్లో 6 నుంచి 10 టైమ్స్ పెంచాలి. తద్వారా ఈక్వాలిటీ, ఎందుకంటే ఒక వస్తువుని వేరువేరు రేట్లతో కొనటం వలన ఈ అసమానతలు వస్తూ ఉన్నాయి. తద్వారా చిన్న రిటైలర్స్ దెబ్బతింటున్నారు, వారికి నష్టం వస్తూ ఉంది. ఆ రోజు మద్యం షాపులు నడుపుతున్న వ్యక్తులు, చిన్న రిటైలర్స్ అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యాపారం నుంచి వారు ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్లీ మేరకు, అభ్యర్థన మేరకు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పుడే ఈ షాప్స్కి అప్లికేషన్ ఫీ కింద 2 లక్షల రూపాయలు ఆనాటి ప్రభుత్వం విధించడం ద్వారా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికే ఆదాయం వచ్చేది. అలాగే అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ని 36% విధించడం ద్వారా చాలా అదనపు ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది. అంటే ప్రభుత్వాలు నిర్ణయాలని ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నప్పుడు వాటి వలన ఒక బెనిఫిట్ జరుగుతుంది, కొంతమందికి న్యాయం జరుగుతుంది, లేకపోతే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది అనే వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకునేటప్పుడు ఆనాటి ప్రభుత్వం ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఫాలో అయింది. దాన్ని సమీక్షించే అధికారం కింద స్థాయి ఏపీబీసీఎల్ ఎండీగా ఉన్న వ్యక్తికి ఎవరిచ్చారు? అసలుకి అది కుదురుతుందా? ఎక్కడో అట్టడుగున కింద స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ప్రభుత్వ పాలసీలని, ప్రభుత్వ విధానాలని, ఆ విధానాలు తీసుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా, దీని వెనక ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉంది కాబట్టే ఈ రకంగా వీరు కేసు పెట్టగలిగారు, లేకపోతే ఇది సాధ్యపడదు. ఒకవేళ కేసు పెట్టినా ఈ కేసులో అజయ్ కలాం రెడ్డి గారు ప్రధాన ముద్దాయి అవుతాడు. ఒకవేళ తప్పు జరిగింది అని భావిస్తే అక్కడ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కలాం రెడ్డి గారు దానికి బాధ్యులు అవుతారు. కానీ ఆయన పేరు పెట్టరు. కేవలం సెలెక్టివ్ ప్రాసిక్యూషన్, వీరందరూ వీళ్ళు ఎంపిక చేసుకొని ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో వారిని మాత్రమే కేసులో ఇరికిస్తారు. కానీ వీళ్ళకి అనుకూలంగా ఉండే అధికారులు, వీళ్ళ అడుగులకు మడుగులొత్తే అధికారులు ఎవరిని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి దీంట్లో బేస్లెస్ అని చెప్పి ఇది మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లేబుల్ రిజిస్ట్రేషన్కి ఒక ఎన్నికల సమయంలో లేబుల్ రిజిస్ట్రేషన్ కోసం కొన్నిటికి ఇచ్చారు, కొత్త బ్రాండ్లకి పర్మిషన్లు ఇచ్చారా అని. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఆల్రెడీ మీకు లైసెన్స్ కనుక ఉండుంటే కొత్తగా బ్రాండ్స్కి అనుమతి తీసుకోవడానికి కేవలం లేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక ₹1,00,000 పూచికత్తుగా, ₹1,00,000 ఫీతో ఎవరైనా సరే లైసెన్స్ హోల్డర్ లేబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఈరోజు అవే సంస్థలకి దాదాపు 100కి పైగా బ్రాండ్లని ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇదంతా ఒక సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ, అందులో తప్పుపట్టడానికి ఏమి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం పర్మిషన్స్ ఇచ్చే దాంట్లో పిఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ అండ్ మిగతా వాటికి దీంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పి వీరు ఆరోపణ చేశారు. యాక్చువల్గా దీనికోసం ఈ డిస్టిలరీస్ అప్రూవల్ కోసం ఏదైనా ప్రభుత్వం డైరెక్ట్గా ఈ డిస్టిలరీస్ని అప్రూవల్ చేయదు. ఆ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో
ప్రతిదానికి ఒక కమిటీ ఉండేది. టెండర్ కమిటీ, లేకపోతే ఈ పర్మిషన్స్కి అప్రూవల్కి ఒక కమిటీ, ఇవన్నీ కూడా ఉండేవి. వాటిట్లో రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కూడా మెంబర్లుగా ఉంటారు. ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ డిస్టిలరీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉండే అవసరాలని మీట్ కావడం కోసం ఎవరైనా ముందుకు వస్తే పర్మిషన్స్ అన్నీ అక్కడ ఉన్న ప్రాక్టీసెస్ అన్నీ అడాప్ట్ చేసినప్పుడు, వారికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆ సంస్థలకి పర్మిషన్ ఇవ్వడం సర్వసాధారణం. ఇది కూడా ఆ కమిటీ అప్రూవల్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది, వారందరి సిఫార్సు మేరకి క్యాబినెట్లో అప్రూవ్ చేసి తర్వాత పర్మిషన్స్ ఇస్తారు. దీంట్లో కూడా పెద్దగా ఇదేం లేదు. ఏదైతే వీళ్ళు పిఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ చెప్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దల ఆధీనంలో వారి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నాయి. అలాగే ఎస్పీవై డిస్టిలరీస్కి ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి రాయలసీమ ప్రాంతంలో, వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పెద్ద డిస్టిలరీ అది. అక్కడ అది కాయలాపడిన సంస్థగా ఉంది. వారు అభ్యర్థన మేరకి కొంత ఇంట్రెస్ట్ వేవరు, తర్వాత వారు కట్టవలసిన బకాయిల్ని ఇన్స్టాల్మెంట్లో కట్టేటట్టు ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేసి దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం చేశారు. వాస్తవంగా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పరిశ్రమని ఆదుకోవడానికి కొంత రిలాక్సేషన్ ఇచ్చిన మాట వాస్తవం. దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. ఆ సంస్థను కాపాడాలి, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు వీరందరి యొక్క జీవితాలను దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటు కల్పించారు. అంతేగాని వాళ్ళకి ఏమి దోచిపెట్టింది ఏమి లేదు. ఇప్పుడు అదే ఎస్పీవై డిస్టిలరీస్ని ముఖ్యమంత్రి గారి బంధువులు, ముఖ్యమంత్రి గారి అనుచరులు, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఈరోజు అక్కడ దాదాపు 14 లక్షల లీటర్లు మద్యం ప్యాకింగ్ జరుగుతూ ఉంది. వీరికి సంబంధించిన ఎంపిక చేసిన సంస్థలకి అక్కడ ప్యాకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈరోజు ప్రధానంగా ఎక్కువగా ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలలో అమ్మే మద్యంలో ఎక్కువ భాగం ఎస్పీవై డిస్టిలరీస్లోనే తయారవుతూ ఉంది. కాబట్టి కేవలం ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, ఆయన్ని మరలా ఏదో కేసులో ఇరికించాలి, ఎక్కువ రోజుల పాటు ఆయన్ని ప్రజల నుండి దూరం చేయాలి, లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, బురద చల్లాలి, అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు ఆయనకు అందించాలనే ఒక దురుద్దేశం తప్పితే ఇక్కడ వేరే ఎటువంటి వాస్తవాలకి దూరమైన ఈ ఆరోపణలన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. వీటితో పాటు కేవలం రాజకీయ కక్షతో ఒక బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఈరోజు వీరు తీసుకున్న ఈ ఏదైతే ఈ కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారో ఇది కంప్లీట్గా మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం మాఫియా వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చింది. దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు మద్యంతో వ్యాపారం చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని గండికొడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంది. దీని మీద మేము గతంలో చాలాసార్లు వివిధ స్థాయిలో ఎంక్వైరీలు అడగడం జరిగింది. ఈరోజు ఈ 52 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దాదాపు 35-40 లక్షల మంది అనారోగ్య బారిన పడ్డారు. దాదాపు 30,000 మందికి పైగా ఈ మద్యం బారిన పడి, ఈ యొక్క కల్తీ మద్యం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ మద్యం పూర్తిగా క్వాలిటీ లేకుండా ఉండటం వలన చాలా దుష్పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి మీద 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన మద్యం పాలసీ మీద, మద్యం అమ్మకాల మీద, వీటన్నిటి మీద
సమగ్రంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏదైనా సరే నిజాయితీ నిరూపించుకోవాలనే దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ప్రభుత్వం కోరాలి. మేము అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయరు. ప్రభుత్వం యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. ఈ 4.5 సంవత్సరాలకు మేమేం తప్పు చేయలేదని చెప్పి మీరు భావించి ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటే దీని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే వాసుదేవరెడ్డి ఏదైతే గత ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలతో ఒక కేసు రిజిస్టర్ చేశారో, ఇతను వచ్చిన దగ్గర నుంచి జరిగిన ప్రతి లావాదేవీ మీద కూడా మేము దర్యాప్తును కోరుతా ఉన్నాం. ఇతన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లకు పైగా ఈ ప్రభుత్వ పెద్దలు సంపాదించారు. అవన్నీ కూడా పూర్తిగా రికవరీ చేయాలి. అది ప్రజల రక్తమాంసాలని పీల్చి పిప్పి చేసి కలెక్ట్ చేసిన డబ్బు. ఈరోజు ప్రతి విధానం కూడా లోపభూయిష్టం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మద్యం షాపులో కూడా డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ కూరగాయలు కొట్టుకెళ్ళినా సరే గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ చేయరు. అక్కడ 1,00,000 రూపాయలు అమ్మకం జరిగితే 10,000 రూపాయలు కూడా బిల్స్ ప్రొడ్యూస్ చేయరు. ఈరోజు చిన్న దుకాణానికి వెళ్ళినా కూడా మనం ఒక పేపర్ కొన్నా, పెన్ను కొన్నా కూడా బిల్లు ఇస్తారు. కానీ ఇక్కడ రోజుకి ఇన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా బిల్లు ఇవ్వరు. ఇది మొత్తం కూడా ఊరికొక బెల్ట్ షాప్ గతంలో 1-2 ఉంటే వాటిని ఉక్కుపాదంతో అణిసివేయడానికి రకరకాల ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేశాయి. కానీ ఈరోజు ప్రతి గొంతులో, ప్రతి సందులో, గ్రామంలో మొబైల్ బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు మద్యం మీద టార్గెట్లు పెట్టి ప్రభుత్వం ప్రజలతో మద్యం తాగిస్తూ ఉంది, ప్రెజరైజ్ చేస్తూ ఉంది. ఎక్కడా కూడా కేసులు పెట్టిన దాఖలాలు, పట్టుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ వీటన్నిటి మీద వేసి వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఈ ప్రివిలేజ్ ఫీజు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయడానికి ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీన్ని రికమెండ్ చేసింది కూడా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న అజయ్ కలాం రెడ్డి గారు. ఆయన సిఫార్సు మేరకి అప్పుడున్న పరిస్థితుల మూలాన ఆ రోజు ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీద ఈరోజు ఈ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి ఏపీపీసీఎల్ ఎండి కేసు పెడతాడు. అంటే ఆ రోజు ప్రభుత్వ నిర్ణయం అజయ్ కలాం రెడ్డి గారి సిఫార్సుతో ఆనాటి క్యాబినెట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు కేసు పెడతారు. ఆ కేసులో అజయ్ కలాం రెడ్డిని తప్పిస్తారు. అంటే తప్పు జరగలేదు, ఒకవేళ జరిగిందని మీరు భావిస్తే దాన్ని సిఫార్సు చేసిన వ్యక్తి అజయ్ కలాం రెడ్డి గారు, ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన సిఫార్సులను అనుగుణంగా తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం వీరి కుట్రకి పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం ఏపీపీసీఎల్ ద్వారా ఎంపిక చేసిన రకరకాల సంస్థల దగ్గర నుంచి ఒక పాలసీ ద్వారా మద్యం కొనేవాళ్ళు. దానికి ఒక టెండర్ ప్రక్రియ ఉండేది, టెండర్ కమిటీ ఉండేది. ఆ టెండర్ కమిటీలో సభ్యులుగా ఆనాడు టెండర్ కమిటీ చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉండేవాళ్ళు. దీంట్లో ఆ రోజు జస్టిస్ రామానుజం గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ రోజు చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్న ఆంజనేయులు గారు, వీరందరూ కూడా ఆ టెండర్ కమిటీ సభ్యులుగా ఉండేవాళ్ళు. ఈ టెండర్ ప్రక్రియ ద్వారా ధరలను నిర్ణయించిన తర్వాత వాటన్నిటిని కూడా బ్రాండ్ల వారీగా వాటన్నిటిని కూడా ఒక జీవో రిలీజ్ చేసి దాదాపు 33 డిపోలకి ద్వారా ప్రొక్యూర్ చేసేవాళ్ళు. ఇక్కడ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం జరిగేది. ఆనాడు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న ఆరోపణ కూడా రాలా. ఏదైతే ఎంపిక ఆ రోజు సెలెక్ట్ అయిన సంస్థలు లేకపోతే ఎవరైతే ముందుకు వస్తారో సప్లై చేస్తామని చెప్పి వారికి ధరలు నిర్ణయించిన తర్వాత టెండర్ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత వాళ్ళు సప్లై చేసుకునేవాళ్ళు. కస్టమర్కి ఛాయిస్ ఉండేది. కస్టమరు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఏ బ్రాండ్ కావాలో అది కొనుక్కునే అవకాశం ఆ రోజు ఉంది. సప్లై చేసిన తర్వాత
ఈ సరుకు అమ్ముడు పోయిన తర్వాత మాత్రమే ఆ కంపెనీలకి పేమెంట్ జరిగేది. ఏదైనా స్టాకు మిగిలిపోయి ఉంటే కంపెనీలు వెనక్కి తీసుకునేవి. ఇదంతా కూడా ఎక్కడ ప్రభుత్వానికి సేల్స్ కొనుగోలులో కానీ అమ్మకాల్లో కానీ ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం కన్జ్యూమర్ చాయిస్ ప్రకారం, ఆ వినియోగదారుడు కోరిక ప్రకారం అతనికి ఇష్టమైన బ్రాండ్లన్నీ కూడా అందుబాటులో పెట్టడం వరకే ఆ రోజు ఏపీబీసీఎల్ బాధ్యత. ఆ రోజు ప్రభుత్వం వాటన్నిటిని కూడా పద్ధతి ప్రకారం టెండర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించింది. కానీ ఈరోజు ఎంపిక చేసేది వాళ్ళే. వారికి కావాల్సిన సంస్థలకు మాత్రమే ఆర్డర్లు ఇస్తారు. ఈరోజు భారతదేశంలోని మిగతా 28 రాష్ట్రాల్లో దొరికే ఏ రకమైన బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరకవు. కేవలం వీళ్ళకి సంబంధించిన సంస్థలు, వీరికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ఇవి వీరు వేరే రాష్ట్రాల్లో అమ్మరు. ఇది పూర్తిగా ఇక్కడే అవినీతికి అవకాశం, ఇక్కడే వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సంపాదించడానికి అవకాశం ఏర్పడింది. వాస్తవంగా ఆల్రెడీ మీకు లైసెన్స్ ఉన్నట్లయితే కొత్తగా ఏదైనా ఒక బ్రాండ్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు ₹1,00,000 ఫీజు కడితే మీ లేబుల్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆ బ్రాండ్ని మార్కెట్లోకి రిలీజ్ చేయొచ్చు. అది ఒక నిరంతరం జరిగేదే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 108 కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చారు. మరి వాటిని ఏమంటారు అంటే, నార్మల్గా జరిగే ఒక ట్రాన్స్పరెంట్గా జరిగే పద్ధతిలో కూడా లోపం లేకుండా ఆనాడు జరిగితే ఈరోజు కేవలం వీరి యొక్క సంబంధించిన వ్యక్తులకు మాత్రమే, వీరికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లకు మాత్రమే పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. ఈ సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం ఆంధ్రప్రదేశ్ మద్యం మాఫియాలో జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజల ఆరోగ్యం కూడా దుష్పరిణామాలు చూపెడతా ఉంది. ఇక్కడ వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. దీని వెనుక పూర్తిగా లోపభూయిష్టం. ఈ అన్ని ప్రక్రియల మీద దాదాపు 4.5 సంవత్సరాల మద్యం విధానం మీద జరుగుతున్న కొనుగోళ్లు అమ్మకాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ప్రభుత్వం ముందుకు వచ్చి కేంద్రాన్ని సిబిఐ ఎంక్వైరీ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్నాడు.